నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన హోంమంత్రి అనిత, ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని వ్యాఖ్య. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామన్న మాజీ మంత్రులు అంబటి, రజని, దుష్టపాలన అంతానికి అంతా కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, రిమాండ్ గురించి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. కోర్టు రిమాండ్ విధించిందంటే అందరూ గౌరవించాలని పేర్కొన్నారు. న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్ కు పంపించరు కదా అన్నారు. ప్రొసీజర్ యథావిధిగా సాగుతుందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పిఎస్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని తెలియజేశారు. 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గం, గ్రామంలో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈరోజు చాలా శుభపరిణామం. ముఖ్యంగా మడకసిర నియోజకవర్గానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడికి రావటం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సరం పాలన మీద ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరేటట్టుగా, ప్రతి కుటుంబం కూడా రేపొద్దున్న ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళతోనే బతుకుతామన్న నేపథ్యంలో కాకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతికే ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేయటం, దాని మీద కూడా ఒక పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు రావటం. అందులో భాగంగానే 2047 విజన్తో పాటు 2029 విజన్ పెట్టుకొని P4 విధానంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో కుటుంబాన్ని నడిపే విధంగా ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఒక విషయం చెప్పిన, ఆరోపణలనే వాళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదండి. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడ బ్రూటల్ గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు సంబంధమే లేని ఇష్యూలో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారే, అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇవి సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు. అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి. కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. యాజ్ పర్ రూల్ రిమాండ్ ఇచ్చారంటేనే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు.
అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు తేల్చేసారని చెప్పి తేలిపోలేదేమి, అండర్ గోయింగ్ వెళ్తున్నది ప్రొసీజర్ అంతా వెళ్తుంది. ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇప్పటికి ప్రస్తుతానికి ఒక 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ తో మనం నడిపిస్తున్నాం. కానీ ఇప్పుడు జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద వర్క్ జరుగుతుంది. సీసీ కెమెరాలు కూడా 1,00,000 సీసీ కెమెరాలు ఈ రోజు మేము ధ్యేయంగా మేము పట్టుకున్నాం. ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక 2 డ్రోన్స్ ఇచ్చే పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తుంది. సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. సైబర్ క్రైమ్ తగ్గాలి. పోక్సో కేసెస్ లో కూడా మాక్సిమం కన్విక్షన్ అతి తొందరగా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయడమే కాదు, చాలా కేసుల్లో మేము సక్సెస్ అయ్యాం. జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనలో జరిగిన ఘటన నేపథ్యంలో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రులు అంబటి రజని విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఒకరికి వేస్తే పెత్తనం మరొకరు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్రమ కేసులు పెడితే బెదిరేది లేదన్నారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ మంత్రులు లిక్కర్ స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడిపోమని, ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కూటమి పెద్దలు ఒక కట్టుకథ అల్లడం, దానికి స్కామ్ అని పేరు పెట్టి వైసీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. మరొక క్రైమ్ నెంబర్ లో మరొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లోనూ మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈ రోజు రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది. అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్కు వెళ్లవలసిన అవసరం ఉంది. అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది. ఈ రోజు ఆయన అంతకు ముందు రాలేదు కాబట్టి ఈ రోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులం. మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్కు తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పనిగట్టుకు చేస్తున్నది. కావాలని మా మీద కక్షగట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు నేను మనవి చేస్తున్నా, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా బెల్ట్ షాప్ ఉండి పట్టుకుంటే నేను ఫోన్ కూడా చేసేవాడిని కాదు. ఇవాళ ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు కదండి. ఏమిటండి ఈ దారుణం? ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి? చంద్రబాబు చేస్తున్నాడు, ఇక్కడ డిఎన్ఆర్ చేస్తున్నాడు, అక్కడ లోకేష్ చేస్తున్నాడు, మంత్రులంతా కూడా చేస్తున్నారు. ఇవాళ లిక్కర్ స్కాములన్నీ కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి, లోపలేయాలి. మేము జడుస్తామా? ఎన్ని చూసి వచ్చాము ఇవాళ? ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నా. దేనికి భయపడే ప్రశ్న లేదు. కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది. ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళం వచ్చి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలంటేనో, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీ ముందు హాజరు కావాలంటే కొద్దిగా బిడియం వేస్తుంది. ఆ బిడియం కూడా పోయింది. మరి ఈరోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు. రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది. ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి. నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపాల వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు. ఆ విషయంలో కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడము, వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ 6 అని ఏవైతే మాయమాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే
మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలియజేద్దాము అన్నా మేము మీకంతా అండగా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్డెక్కి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఇవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసులను వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది, మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు, ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.